ఇక్కడ ఏమున్నది? ఒక రాజధాని ఉన్నది, కిష్కింద అనేది ఒక రాజధాని ఉన్నది. ఆ కిష్కింద రాజుడు సుగ్రీవు ఉన్నాడు. ఆ సుగ్రీవు సైనికులు మేము అంతా కొండెంగలు ఉన్నాం. ఇట్లా మొత్తం చెప్పటే ఎవరి గంధర్లో శ్రీరామేశీ స్వామి మాని శ్రీరామాసి మనర్పిలే భక్తసి వనరాసి అతి ప్రేమ చైలు జోడించి హనుమంతుడు అన్నట్టు ఆ సుగ్రీవు ఉంది, ఇంకా నా గురువు రాముంది, ఇద్దరిది దోస్తి అయినది. ఒక్కరికొక్కరు పాండం ఇచ్చుకుంటారు. అట్లా దోస్తి అన్ని కొండెంగలు రామునికి శరణం పోయినావు. శరణం పోయిండు రామునికి. శరణం ఎట్లా పోయినాడు? తన మన ధనేషి. తన అంటే శరీరం, మన అంటే మనసు, ధన అంటే ధనం. ఇప్పుడు మేము ధనంతో పోం, మనసుతోటి పోం, శరీరంతో పోం. గురువు చేసుకునేది ఒక్కటే. గురువుని ఒకటి నన్నిగే, శిష్యాన్ని కుదిరి నిన్నిగే. అది చెప్తా కదా, టైం లేదు. దాని గురించి ఇసుంటిది కాదు. ఇసుంటి నా గురు రాముడు ఉన్నాడు, సుగ్రీవుడు రాముంది, ఇది ఆయన ఐక్యత అయినదని చెప్పారు. రామ రావణ చరణి హరేది దారుణ రావణే బ్రహ్మదేవుడు బంధు లక్ష్మణ పాడిలా. ఎప్పుడైతే సుగ్రీవుడు రామునికి శరణం పోయిండు, కొండెగ్గలంతా శరణం పోయినప్పుడు అప్పుడు ఏమైనది? రాముని సీతారావణుడు తీసుకోపోయిండే. సముద్రం మీద షత్తు కట్టి అవతల పోయినాక రాముంది ఇంకా రాక్షసులు యుధమాయ అన్న రావణుని అనేక కొడుకులు మనుమన్లు అందరికీ చంపేసినాక రావణునికి కోపం వచ్చేప్పుడు బ్రహ్మశక్తి లక్ష్మణునికి తడిగా నమన అంటే మీకు నమస్కారం చేస్తా, నేను చైలు జోడిస్తాను. ఆయన నా మాట పాశ మేడలు ఉంటాయి. నేను చెప్పట్నే వచ్చిన ముంగడు బాటి. ఎప్పుడైతే చైలు జోడించి అన్నట్టు నాయన బ్రహ్మశక్తి లక్ష్మణునికి దలిగిందని ఆయన కాపాడాలైన ప్రాణము కాపాడాలని రాత్రికి వచ్చిన కారణం నాకు ఇదే ఉన్నది. అది రాత్రికి ఎందుకు వచ్చిన? పొద్దుందాకా వస్తే కలవదా అని మీకు అనుమానం ఉండగలదు. రాత్రికి ఎందుకు వచ్చిన అది చెప్తా. నడమ ఒకటి ఇడువాటి ముంగటి ఒకటి ఓదాటి ఏమన్నాడు? చైలు జోడించాడు. పొద్దుందాకనే వస్తుంటే కరగది దానికి ఇట్లా ఉన్నది. ఆ బ్రహ్మశక్తి పొద్దువాడితే తలిగింది. ఆ బ్రహ్మశక్తి ఎవరికైతే తలుగుతుందో దానికి ఇట్లా సూర్యుని కిరణం దాని మీద పడితే ఆ మనిషి సరిపోతాడు. లక్ష్మణుడు బతకాలని రాత్రికి నేను వచ్చిన మందులు తీసుకుపోవాలి. రాత్రికి వచ్చాడు కారణం ఇదే, నేను దొంగతనం చేయని రాలేదు అని ఇంత హనుమంతుడు ఆ గంధర్వుడు ముంగట్టి అవుతాడు. నేను ఒక్కటే కానీ చెప్తా. అప్పుడు ఏమైనది? హనుమంతుడు అనే ఇన్ని మంది ఇట్లా అయినది. రాత్రికి కారణం వచ్చింది. నా పేరు అడగట్లేదు కదా. నా పేరు ఏమున్నది? నా పేరు మహారాజు అంటే ఓడిగి నమ్మడు. మహారాజు అంటే కట్టెలు తీసుకొని కొడతారు. ఈ కాలంకు మహారాజు వట్టి మహారాజు అయితే కలవది, మంది బతకనియరు. మహారాజు భగవత్ జెండా బిడ్డల కింద దండా ఉండాలి అంటే మంది దంతారు. హనుమంతుడు ఏమన్నట్టు నా పేరు హనుమాన్ వీరు ఉన్నది అని. వీరు వట్టి మహారాజు ఉన్నంటే ఆయనకు రాత్రి కొడుతుండ్రి. ఆడ హనుమాన్ వీరు ఉన్నది ఇంటే వీరు. ఈయనకుంటే మీకు ఖీర్ చేస్తాను. ఖీర్ అంటే తెలుస్తుంది, పాశం చేసిపోతానే. ఇంత అనేకాలకే ఇగో చెడ్డ మందికి ఇంత అంటే మంచిదంటే గలవదు, కోపం ఎక్కేస్తుంది. వాళ్ళని ఒక్కడున్నాడు ఈ రాత్రికి వచ్చి ఇంత మాట్లాడేటండు. ఏం రాముడు వాడు సుగ్రీవుడు వాళ్ళ పెద్దతనం చెప్పండి. బట్టుడు సకల సైన్య మారావయ సిద్ధధార గదా పరిగతి గడవార వర్షుదాకరే సమకాలే ఏకదం 14,000 మంది చేతుల
तुला ఏమేం అస్త్ర శస్త్రాలు రౌతులు ఎత్తే గుట్ట మీదిలో కట్టెలే బెడ ఏటవాడు చెట్లే పడే ఏటవాడు అస్త్ర శస్త్రాలు ఒక్క పనిన పడేసి హనుమంతుడి మీద ఎట్లా చేయాలి ఇప్పుడు चौपाच धावती जरा होता गंधर्वाचा जरा कळा वया वानरा करती घरा पुरुषार्थ ఏకదం 14,000 మంది ఒక్క పరినే యుద్ధం చేయట హనుమంతుడు సరి హనుమంతుడు అని ఎట్లా చేయాలి ఆయన ఇప్పుడు गंधर्वानी माला देवदास एकलाय कपिंद्र कोड क्रोध चढला दुर्धर करू संहार ఆధారిలా ఎప్పుడైతే హనుమంతుడు చూసి ఇసుంటి మందికి ఎప్పుడు దాకా చెప్తే మీరు చూడు చెడ్డ మందికి చెప్పి వట్టిది చెప్పేటోని నోరు నొస్తుంది చెప్పేటోంది నెత్తి నొస్తుంది ఈనేటోడు ఉంటేనే చెప్పాలా ఏకదం హనుమంతుడికి ఇలా చెప్తే వినకొచ్చి ఏకదం కోపం కాచి హనుమంతుడు కోపానికి వచ్చినప్పుడు హనుమంతుడు ఏం చేస్తా ఉన్నాడు ముంగటి నుండి రూపే వాడలాదారుణ రోమే తర్కది సంపూర్ణ భయానక దిశ చిన్న కపిద్ర జాన కవళలా ఏకదం హనుమంతుడు ఏం చేసి కోలామంతుడు చాలా మంతుడు అనే చువాన్ ఎట్లయినా ఏకదం శరీరం భీము రూప ధారణం చేసాడు కోలామంతుడు హనుమంతుడికి జాదు వస్తుండే అని అనగలరు మీరు హనుమంతుడి నామం తీసుకొని జాదు చేస్తారు వాళ్ళు హనుమంతుడికి విద్య వస్తుండే ఒక విద్య వస్తుండే ఆ విద్య ఏముండే సిద్ధి ఉండే హనుమంతుడికి చింతన దానికి వస్తుండే పెద్దది కావాలంటే పెద్దగా అవుతుండే మీకు గుర్తున్న సీతాశో చేయడానికి ఎంత ఉండే హనుమంతుడు అణు రేణు అంతా సన్నమైండే విద్యతోటి చేస్తూ ఏకదం భీము రూపధారణం చేసి అప్పుడు వాళ్ళ ముంగటి నిలబడి ఏం చేస్తా ఉన్నాడు ఏక ముష్టిఘాత మారిలే ఏకదా తాన్ తళిలే ఉర్లే ते बुद्ध बांधिले मग आपली खडकेसी ఏం చేసాడు పోతా మొక్కలతోటి గుద్దిడు కొన్ని మంది మొక్కలతోటి గుద్దినప్పుడు అన్ని ఏ చచ్చిపోతుండే ఏమో ఇట్లా బట్టి దవడనేసి నలిపిస్తుండే హనుమంతుడు తింటుండే అన్న మనుషుల కనాలలో లేదు కోపానికి వచ్చి బట్టి నలిమేశా ఏమారు మంది పోతా కాళ్ళలో వేసినే ఇది చేసేసా 2-3 వేలు చచ్చిపోయి ఇంకా ఎన్ని ఉంటాయి 7,000 11,000 ఒకటి ఎక్కతక్కబట్టుడు మాకు ఇచ్చాడే తీసుకుని ఏకదం ఏం చేశా అంటే ఇప్పుడు గంటకొక 7 మంది కొడితే ఎన్ని గంటలు అవుతుంది 7 గంటలు అవుతుంది రాత్రి ఎంత అవుతుంది 2-3 గంటలు ఉన్నది అట్లనే తోకాకు చెప్పా ఎప్పుడు చూడండి మనిషి తోక ఎవరుండే పార్వతి ఉండే అది మాయశక్తి ఉండే హనుమంతుంది ఆ పెళ్ళం చెప్పేసి నీ పని నువ్వు చేసుకో నువ్వు చాయ్ చేయి రొట్టెలు చేయి ఏంది చేయి అప్పుడు అది మాయశక్తి ఎప్పుడు హనుమంతుని ఎంబడి పార్వతి ఉండే మా ఎంబడి పార్వతీలు ఉన్నారు మాకైతే ఉన్నది నీకు ఉన్నదే లేదా ఆ పార్వతిని చెప్పినట్లయి నిలబడుతుంది అప్పుడు ఆ పార్వతికి ఏమి చేసే నీ పని నువ్వు చేసుకునేట అది బాయా 14,000 మందికి ఒక్క పారినే కట్టగట్టి ఊకి ఇడవలేదు మీద తీసుకోపోయినది 1 2 3 అన్నది ఆడ కడుకుండే ఆడ కొట్టిన కింద బేబాక్ 14,000 హివళాంచి ఆ సముద్రం मारिला 14-17 केला राम नाम उपकार विजयी कपिंद्र सवे झाला 14,000 మంది కొట్టినప్పుడు జై రామ్ శ్రీరామ్ జై రామ్ అన్నాడు ఒక్క పరికి అన్నాడైతే విజయం అయిపోయిన ఎగిరి నా గుట్ట మీద ఎగిరి ఏం చేస్తా ఉన్నాడు నిత్య నమన ఏం చెప్తా ఉన్నాడు ఓని నోట్లే రాముని శబ్దం దేవుని శబ్దం ఉంటది వానికి కలికాడ పాయాపడి అంటే ఏముంటే నోట్లే సాగరా సాగర్ ఉంటే కాలు మొక్కుతాడా దేవుడు నామము దేవుడు నామం ఉండాలి నోట్లే నామం ఉంటే ఏముడివి కాలు మొక్కుతాడు అట్లా హనుమంతుడు ముఖంలో నామం ఉండే నోర్లో నామం ఉండే అని కవిరా విజయీ झाला
कपिंद्र नाम गर्दनी सत्वर औषधी पार पातसे జయరామ శ్రీరామ్ అన్నాడు ఓన్ దగ్గర అయితే నామం ఉన్నది భక్తి ఉన్నది వానికి ఏ సంకష్టం బి పడదు సుఖామణి సంకష్టాల శరణ జావే మహారోతిలా ఆ హనుమంతుడికి యా సంకష్టమే లేదు एकदम आडकेली एग्रीमेंट అయితే గుట్ట మీద పోయిడు గుట్ట మీద పోయి ఏం చేస్తా ఉన్నాడు ఈ నుండి पर्वताचा शिखर शिखरी पाहता औषधी भार सासा नव्याची गोत तेणे कपींद्र खवळला ఎప్పుడైతే ఆ మందులు దుర్నాచల్ పర్వతం మీద పోయినాడు జూడాట అటు ఇటు జూడాట ఎక్కడికి మందులు గండ్లబడ ఏం మీద గండ్లబడకచ్చి అప్పుడు హనుమంతుడికి కోపం వచ్చా అరే ఇంత నేను కష్టం చేసి ఈడ వచ్చినాక ఒక్క మందుడు గండ్లబడకచ్చి చేయాలి ఎట్లా అప్పుడు విచారం చేస్తావు सोन्याची औषधी देणे माझ्या पराक्रमात समर्थयाचे कळेना హనుమంతుడు కోపానికి వచ్చాడు రాత్రి కళాటిడా గుట్ట అరే నేను ఇంత అర్జెంట్ వచ్చినా ఇంత రావడితే నాకు ఇంత కష్టమైన వచ్చినాక ఇక్కడ ఒక్కటి మందు దొరకన్నారు ఈ గుట్ట సుద్ద నాది బలం చూడట్లేదు కదా దీనికి నా బలం చూపిస్తాను पश्चिमेसी तरुणी गेला त्याबाजी तवा पूर्वेसी देखिला హనుమంతుడు ఏకదం కళ్ళు ఎర్రగా చేసి కోపానికి వచ్చినప్పుడు గుట్ట ముగ్గులు పట్టింది అప్పుడు మందులు ఈ దిశానికి చమ్మని మించా హనుమంతుడు అక్కడ పోయేటానికి ఇక్కడ పూర్వేశాటి ఇక్కడగా మించాట ఎక్కడివి पर्वतम निंडा मिंचाट्या उत्तर दक्षिण समजावगा पर्वताला विद्वानार विस्मित झाला देत काय येत करवे ఎటు చూడని అక్కడికి ఉత్తా మీద ఇక్కడ పోయేటానికి ఇక్కడ మించాట్యా ఇక్కడ పోయేటానికి ఇక్కడ మించాట్యా మించాటినాయి కరగని చేతుకు ఒక్కడికి జిక్కాయి औषधी म्हणून धरू जाय तवा झाडला कांचा काय तो सांडून आणकी पाय तवा तेथे होय तैसा एकदम మించి దాని एकदम ఇట్లా బట్టనికి పాయ బట్టలు పోయేటానికి ఒక ఫోర్కాని చేతుకు వచ్చా ఈడ్చా పెట్టా ఇంకొక దానికి బట్టా आणि साधाला खेदाचीन नवेची औषधीचे दर्शन चिंता तू राहते उद्दिग काय आपण बोलत ఎంత బి పురుషార్థం మనిషి ఉండా ఎంత బి బలం ఉండా పోయినప్పుడు ఆ బలానికి టక్కర్ పని అయితేనే ఆ మనిషికి సమాధానం ఉంటుంది మంచి గంట పడుతుంది హనుమంతుడు కోపానికి వచ్చా రావడికి ఇన్ని మంది కొట్టా కరగాని మందు జిక్కకచ్చే ఒక్కడికి దొరకకచ్చే చేతు చెయ్యాలేమో అది విచారంలో పడా ఈ రాత్రికి వస్తే तुका पुरुषार्थ केला तुका अवगवाया गेला कबड्डी राक्षस भेटला तोही मारिला వాయాచి ఆ గుట్ట మీద కూర్చున్నాడు రాత్రికి ఎడవాడితే వాళ్ళు చెప్పేటోళ్ళు ఉండిరి ఏం ముదిగించేటోళ్ళు ఉండిరి హనుమంతుడు విచారం చేస్తా ఉన్నాడు రావాడితే తవలా రాక్షసునికి కొడితే వృత్తాచి మారిన ఒట్టినే వానికి చంపేస్తే అనేక మంది నేను పానం తింటే ఎందు గురించి తింటే మందు గురించి దీని గురించి రావట్టుండే కదా కానీ ఇది దొరకకపోయా నేను చేసినంత పురుషార్థం ఇప్పుడు వాయా అంటే ఒట్టిదే వాయా చేయాలి ఏమది दुष्कर्म कर्म गेली देवगाची वाया गेली औषधीनी मूळ दिली शक्ती झाली तीव्रता హనుమంతుడు విచారం చేస్తా ఉన్నాడు ఎంత అరే దుష్కర్మ కర్మ కేలి అంటే నేను గొట్టే లేకుండా కొట్టేస్తే చేయతోంటి ఎన్ని మంది కొట్టేసిండు ఎన్ని మంది కొట్టిండు హనుమంతుడు ఎన్ని మంది కొట్టేసిండు హనుమంతుడు 14 ఏళ్ళు ఒక్కొరికి 14 ఒక్కరికి కాళ్ళని ఇన్ని మందికి నేను కొట్టారని పాఠం తినారని పాతకర్మ చేయటువంటి చేయాలని దుష్కర్మ కేలే అంటే జయని కర్మాలు చేస్తే కలగని ఈ మందులు మీద దొరకకపోయా అంతా వట్టిదే బాయని ఇట్లా హనుమంతుడు విచారం శ్రీరామ్ చరణ కలిసే పాహో अंगद काय उतर देऊ श्री रघुराव హనుమంతుడు తన విచారం చేస్తున్నాడు కూర్చొని
ఇప్పుడు ఇక్కడ వచ్చినా నేను రాబట్టి రామునికి అంటే నేను మందులు తీసుకొస్తా లక్ష్మణునికి లేపుతా ఏమి పూజం చేయరు అందరికీ నా పెద్దతనం చెప్పేస్తి తవ్వాలు వచ్చిన వాళ్ళకు చంపేస్తి ఈ గుట్ట మీద వచ్చినాక ఒక్క బంధువు దొరకది ఇప్పుడు నేను వెనకపోయి ఏమని చెబుతూ సుగ్రీవునికి ఏం సమాధానం చెప్తూ అదే హనుమత రాముని కాళ్ళు ఎట్లా అందరు కోట ఏం చెప్తూ శ్రీరామన్ హంత సర్వై అప్పుడు హనుమంతుడు కూర్చునే విచారం చేస్తా చేస్తా ఒక్కడే కూర్చున్నాడు విచారం చేస్తా హంతా హి ఘాతక్ నేను రావాడికి ఏమన్నా రామునికి మనిషి ఓన్ తప్పు వాడు తెలుసుకుంటే జగంలో జగడాలే కావు తప్పు తెలుసుకున్నారా నేను ఏం తప్పు చేసినా ఒక మాకు ఎదురుగా మనిషి మాకు దిట్టాటిండు అంటే ఎంటికి తిట్టిండు అది విచారం చేసుకున్నాను జగడంగా హనుమంతుడు తన మనసుకు విచారం చేస్తున్నాడు ఆడ కూర్చొని నేను ఏం తప్పినా నాకు ఇట్లానే మందులు దొరకకొచ్చినాయి నేను రావాడు తప్పు తెలిసి అప్పుడు హనుమంతు నేను రావాడితే రామునికి మదసారికి అద్భుతాస్తా నాసుంటాడు ఉండాడితే ఏదో చేయగొట్టాడు అదే దేవునికి పటాన్సర్ రామునికి పటాన్సర్ హరగని మీద ఆననికి రా హనుమంతుడు తెలుసుకునే నేనన్నా నేను ఏదో చేయగొట్టినా ఈ తప్పు నాకే శిక్ష కాబట్టి విచారం చేసి హనుమంతుడు సాత్ అంటే జగానికి ఘాతకం ఉన్నది హంత అంటే గర్వం గర్వం ఎవరికి మంచికి చేయలేదు మొగలకు మంచికి చేయలేదు ఆడవాళ్ళకి మంచికి చేయలేదు ఒకవేళ ఇట్లానే ఇద్దరు అన్నదమ్ములు ఉండిరి అన్నదమ్ములు పెళ్ళాలి ఇద్దరు ఇది మరదలు ఉండి తమ్ముడికి ఇది చెల్లెలకి ఏమంటారు మరదలా ఇద్దరు కోడళ్ళ ఒకటి మరదలు ఉండే దాని చుట్టూరికేముంటే ఏమాయ చుట్టూరికేకి వచ్చి అది అన్నదమ్ములు జగడం పెట్టాల దీంట్లో వాళ్ళ కొట్టియాలి దాని చుట్టూరికేం వచ్చినప్పుడు అది ఇక్కడికి అక్కడ ఉరకట్టే అక్కడికి ఇక్కడ ఉరకట్టే ఖుషి అవరికి వచ్చా వచ్చినాక నేను ఇప్పుడు పాశ్యం ఇది పాలలది పాశ్యం చేస్తాను అది పాలలది పాశ్యం చేస్తా అంటే చెయ్యవ్వని ఎట్లా చేయాలి షేర్ పాలు పెట్టాలి షేర్ బియ్యం వేయాలన్న తెలుస్తుంది కదా షేర్ అంటే తవ్వాడు పాలల్లో తవ్వాడు బియ్యం వేయాల ఇది ఇంత నాకు రాదా మీ ఇంటికి అడిగినాం ఆడది గర్వమే పెట్టా చక్కెర ఎంత వేయాలా కిలో వేయాలా ఉప్పు ఎంత వేయాలి కిలో వేయాలి సరికి సరి నిమ్మకు నిమ్మ ఇంత నాకు తెలియదు అనే ఉప్పు షేరేడు అండ పోసి ఇట్లా తింపినాక తినడానికి పెట్టినప్పుడు పెట్టనిస్తాను నేను ఎవరు చేసిరావా అది నేనే చేసిన ఎవరన్నది పెండి పిల్ల ఎవరో మంచిగా ఉన్నా అని లేచిపోయేది చచ్చేదాకా లగం హంతఘాతక అంటే గర్వం ఎప్పుడు పానం తింటారు గర్వం సంసారం నిట్టం చేయనియది మందిల నిట్టం బతకనియది ఓతోటి మంచిగా ఉండనియది ఈ లోకంలో అవి మంచిగా ఉండనియది చచ్చిపోతే నింద అంటే జగంలో తనకు చెడ్డ పేరు వస్తుంది ఎవరికైతే గర్వం ఉండే అది ఎవరికి సుఖం పడనీయలేదు మాకు పడనీయదు మీరు చూడండి ఇదే రామాయణంలో రావణుడా ఏం చేసిండు గర్వం చేసిండా పోయిండా ఉన్నాడా ఏమనుండే సముద్ర నీళ్ళకు తీయక చేస్తానుండే ఆకాశానికి తెంతలు కట్టుతానుండే కట్టిండా లాస్ట్ గర్వం ఎక్కడ తీసుకోపోయాడు అట్లా గర్వం చేసిన మంచి కాదు హంత అంటే గర్వం ఎవరికి సంసారంలో సుఖం పడనీయదు నలుగురిలో సుఖం పడనీయదు ఈ లోకంలో సుఖం ఉండదు పై లోకంలో అవి సుఖం ఉండదు నరకానికి తీసుకుపోతుంది జగ అంటే జగానికి హంత అంటే గర్వం అయిపోయా ఈ లోకానికి సుఖం పడని చచ్చినాక స్వర్గానికి తీసుకుపోతుంది నరకానికి తీసుకుపోతుంది
అసుంటి తప్పు నేను చేసి రాముని దగ్గర నా అసుంటాడు లేడని ఇది నా అంతా మీ आपण श्रीराम समूह केला जाणते ने नागवला संपूर्ण औषध दर्शन అసుంటి అంత అసుంటి గర్వం నేను రాముని ఎదురుగా చేసి అని ఆ పరిస్థితి నాకు ఇప్పుడు గడిచి వచ్చా ఇది నాది తప్ప అని హనుమంతుడు తెలుసుకునే మనతి హనుమాన్ పామర నేనే ఔషధి సంభార కీర్తి అనిల కత్వర పారే కాయిర మర్కట మరకట నేను జర ఇట్లానే తీసుకోపోతి అసుంటి గర్వం చేస్తే ఒక్క ఏళ్ళ గర్వం చేసి ఏంటి గలవకు వచ్చింది అని ఒక మోపెడు దెమ్ముకొని జర కట్టుకొని మోపు తీసుకోపోతే ఆడ ఒక్కడికి జర పనికి రాకపోయాయంటే ఏమంటారు ఆఖరికి మరకట అంటే కోతి జాతి మీద పోతే ఒకరు నీతోటి పని కాకపోయాని ఇట్లా నా తట్టా చేస్తారు చెయ్యాలి ఎట్లా ఇట్లా హనుమంతుడు విచారం చేస్తారు విచార కరువాత ఇప్పుడు నీ వనస్పతి భార భార బాంధని అనేత उपासता मज होईला మోప కట్టుకొని పోతే ఇంట్లో ఒక్కడిది మందులు వచ్చి పనికి రాకపోయాయంటే ఇంత చేసింది అది ఒట్టిగా అయిపోతుంది నేను చెయ్యాలి ఎట్లా బతకాలనా చావాలనా ఇట్లా విచారం హనుమంతుడు చేస్తా ఉన్నా శ్రీరామ माझा अपराध करी क्षमा पडिलो संकटी दुर्गमा पाव उत्तमा पाव वेगी एकदम హనుమంతుడు ఆ గుట్ట మీద కూర్చున్నాడు ఆ రాత్రికి మధ్యరాత్రికి एकदम రాముడు హవా చేస్తున్నాడు రామ ధావ పావగారగునందన రామ ఇప్పుడు ఈ సంకష్టంలోకి నాకు దూరం తీసేటో నీకు తప్ప ఎవరున్నాడు నీకు తప్ప అంతా నీవే ఉన్నావునా కృష్ణమాజీ మాత కృష్ణమాజా పిత బహిళి బంధు తులత కృష్ణమాజా తల్లి తండ్రి అడగం బలగం అంతా నీవే ఉన్నావు నీకు తప్ప ఎవరు ఉన్నారు నీ ఒక్క నేను చిన్న పిల్లగాడు ఉన్నాను చిన్న నీ బిడ్డ ఉన్నా నేను నీ శివై నాకు ఇసుంటి సంకష్టంకి ఎవరు తీస్తారు రామా అని ఇట్లా హనుమంతుడు ధావా చేస్తావు బిడ్డ నాకు జ్ఞానం లేదు మూఢమున్న అంతా కడుపులో నా మీద దయా చేయి ఎవరంటున్నాడు హనుమంతుడు నాడు బుద్ధిదాత ఇంత విచారం చేసి దేవుని ధావా చేస్తున్నాడు ఏడ్చుకుంటా అప్పుడు ఏకదం రామునికి కళకళ వచ్చా ఈనాచ హనుమంతుంది అప్పుడు ఏకదం కృపాలు అంటే దయాళు ఉన్నాడు కృపాలు దేవునికి ఎవడైతే భక్తి భావనతోటి మనసుతోటి సంకష్టం పడ్డప్పుడు ధ్యానం చేస్తాడైతే దేవుడు వాని సంకష్టానికి దూరం చేస్తాడు హనుమంతుడు అయితే ఖాస్ భక్తుడు ఉన్నాడు ఆయనది ఎట్లా దూరం బుద్ధి బుద్ధిదాత ఈ బుద్ధిలా జ్ఞానం ఇచ్చా ఎవరికి హనుమంతుడికి అట్లా లేదు ఇట్లా చేయి అప్పుడు జ్ఞానం ఉత్పన్నమాయ బుద్ధిదాత అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు ఉద్దారిలా ఏకదం ఒక పక్షానికి ఇది సంకష్టం పడి ఉండే మీకు తెలుసు గజేంద్రుడు అంటే ఏనుగుకు సంకష్టంలో పడి ఉండే ఏనుగు అంటే ఏనుగు ఇది మొసలి ఇద్దరికి ఇది ఉండే ఏమంటారు దుస్మానం ఉండే ఏనుగుకు మొసలికి దుస్మానం ఉండే ఇద్దరు అన్నదమ్ములు ఉండే పైలి జన్మంలా చచ్చినాక ఒకడు ఏనుగు అయినాడు ఒకడు మొసలి అయినాడు ఇద్దరికి బడి రాకుండే మొసలి ఆడ ఉంటుండే నీళ్ళలో ఉంటుండే ఇది ఏం చూస్తుండే ఏనుగు అరణ్యంలో తిరుక్కుంటుండే తిరుక్కుంటా ఉంటే దానికి పెండ్ల పిల్లలు అనేక మంది అయ్యండి కానీ ఆ చెరువు దిక్కుపోకుండా నా దుస్మానం ఉన్నాడు అని ఒకనాడు ఎండాకాలం పట్టుది ఎండాకాలంలో ధూప అయినది పిల్లలు పెండాలన్నట్టు నాకు ధూప అయినది నీళ్ళు దాప అనేటానికి ఆ మాయా జింజడంలా మర్చిపోయి ఏనుగు ఆ నీళ్ళ దిక్కు తీసుకోపోయా ఆ చెరువు ఏడైతే మన దుస్మానం ఉన్నది మొసలి ఏడ తీసుకుపోతే ఆ సావు ఉన్నదని ఇది మర్చిపోయా యా ఏనుగు మేమే ఏనుగులు
మర్చిపోవటం లేదా ఇది దుఃఖమున్న సంసారం మంచిది కాదని తెలవాటిది తెలవకచ్చింది మర్చిపోయి ఏనుగు మర్చిపోయి నీళ్ళలో దిగి సొండ్లు తోటి అందరికీ నీళ్ళు దాకా నీళ్ళు పడేసా అంతట్లో ఏమొచ్చే ఏను అది మొసలి వచ్చి ఏనుగు కలుగచ్చ అని పట్టా నీళ్ళలో ఆ మొసలిది తాకత్ ఎక్క ఉంటుంది ఏనుగు ఏమీ చేయదు బట్టి గుంజాటా అప్పుడు గుంజాడితే ఇక్కడ పిల్లలు ఇక్కడ గుంజాటి ఎప్పుడు దాకా గుంజి కనగని ఎవరివి ఏనుగు లోపలికి వెళ్ళి దియ్యారు చూసి పెళ్ళాలు తవ్వా బట్టి शेजारची कामीण दूर राय తీసుకొని పిల్లలకు తీసుకొని యావో బాబానే అని బాబానంటే బాబా ముసలోడు అయినాడు పల్లెకి పోయినాడు నాకు ఎవరు ఏనుగు పిల్లలకి ఏనుగు అని అప్పుడు ఏడు ఇది ఏనుగు అనే భగవంతుడా సంకష్ట కాలానికి నీ ఒక్కడు తప్ప దుసరోడు ఓడి లేడు అని ఆ భగవంతుడి ఒక అదే చెరువుని ఒక పూ తీసుకొని భగవంతుడికి ఇట్లా ఇడిచా ధావా చేసి అప్పుడు భగవంతుడు గరుడం మీద కూర్చొని రాబడితే దాని వేగం అంటే తక్కబడితే ముంగటి భగవంతుడు వచ్చి ఇడిపించా అసలు సంకష్ట కాలంకు ఒక ఏనుగుకు ఒక పక్షికి జనవారు పిలిచాడు నేనైతే భక్తుడు ఉన్నాడు రాము ఓడ హనుమంతుడు ఎట్లా హనుమంతుడు అయితే రామ్ భక్తుడు ఉన్నాడు వానికి ఎట్లా జ్ఞానం ఇయ్యాడు సంకష్టంలోకి వెళ్ళి ఎట్లా దిగాడు एकदम ज्ञानंला चित्तंला ज्ञानम उत्पन्नमाया एकदम हनुमंतुడు अरे एवढे काय चिंता मी भ्रम झाला आता सगळा पर्वता दिदवता नीव सर्वात उचलोने हनुमंतुడు विचार अरे నేను ఎట్లా భ్రాంత అంటే పిచ్చోడైపోతినా అరే ఈ మందులు దొరకకొచ్చినాయి ఈ గుట్టని వీకొని పోతే వాళ్ళు వీకుంటారు నా దగ్గర ఏం బలం లేదా చూడరు ఒకవేళ డాక్టర్ ఏం చేస్తారు ఆడ నాకు బ్యాగ్ ఉన్నది తీసుకోరా అంటాడు ఒక గోళీ తీసుకోరా అంటాడు ఆ గోళీ దొరకకపోతే ఏం చేయాలి బ్యాగ్ తీసుకోపోవాలి డాక్టర్ దగ్గర వారి గోళీలు వాళ్ళు ఇంకుంటాడు కదా హనుమంతుడు అట్లా విచారం చేసే ఏం చేసా గుట్టని హనుమంతుడు లేచి నిలబడి గుట్టది నేను చూస్తానే మందులకు జిక్కకొచ్చినాయి కదా దీనికి పీక్కొని పోతానే ఏమాయ जर विलंब करणे तर उदय येईल भागवत शक्ती वरदान होत कार्य తడు చేస్తే అంటే ఉదయం అవుతాడు సూర్యుడు వచ్చి అంటే లక్ష్మణుడు చేస్తాడు ఇక్కడ ఇప్పుడు తడు చేయాలి सगळं पाहू आदर्य माझ्या बळा औषधी पिढ्या सगळ माझं केवळ గోవావయ హనుమంతుడు అన్నది ఈ గుట్ట నా తాకత్ చూసింది కదా గోవావయ అంటే నా ఫసాంతరాన్ని చూసింది కదా దీని బలం ఎంత ఉంది నా బలం उपडो नियाच कंदासी औषधीसी ఓడాలంటే హనుమంతుడు అన్నట్టు ఏడ గుట్ట కాడ ఇది दुसऱ्या पार्टीला बोललो అంటే दुसऱ्या पार्टीला या पार्टीला बोललो बीजेपीला एवढा हनुमंतुडा ఏడు రావణుని పక్షాల పోయినాడు ఈ గుట్ట ఈడ రాసింది అన్నట్టు లేకుంటే ఎవరన్నా ఏమని అనుకున్నాడు ఈ రావణుని దిక్కుంటున్నాడు వీంది తాకత్ ఎంత ఉందని నేను చూసుకుంటా అని హనుమంతుడు అంటా ఉన్నాడు హనుమంతుడు భూముకారిచ్చా జై రామ్ శ్రీరామ్ అనే एकदम గుట్ట దగ్గర పాయాయితే తన తోకాకు చెప్పాను ఈ పని నువ్వు చేసుకో एकदम గుట్ట పోయినాడైతే 3 1 2 3 అన్నాడు ఇట్లా చుట్లేసాడు తోకాయ వేసాడు అయితే ఏం చేసాడు दनानील त्रिभुवन शशपण तडकला एकदम जय राम శ్రీరామ్ అన్నాడైతే एकदम గుట్ట బీకిండు అయితే చెట్టు మీద పెట్టిండు అప్పుడు एकदम భూమి మీద ఉన్న ఇవి పాములు అవి एकदम శేషపణ తడకావన एकदम बरोबर पडले हनुमंतुदी का दनानील पाताळन लोकबळ वनदेवता कळ केला कलोळ सगळी केला कलोळ एकदम रात्री कांता गुट्टा बिकिनప్పుడు आवाज ఎంత వస్తది అన్నిటికి నిద్రాలకి లేచిరు మంది వేడే బళాని వర్జరది విదా
ఆ గుట్టలు ఉన్న అనేక బర్లు పందులు జింకలు ఇంకా ఏమంటారు కుందేళ్ళు సస్య తరలితే అన్నట్టు ఉన్నది చెప్పండి లేదు కుందేలాంటి దాంట్లో ఉన్నది అనగలరు ఇవి అన్ని ఎక్కడి అక్కడ కట్టినాయి రాత్రి బట్టినాయి పులిలు ముగ్గులు బట్టినాయి శివాలు అక్కడిక్కడ ఉరికి అన్ని ఉరికి ఏం చేసా అన్ని హనుమంతునికి శరణం రావట నాయన మాకు చంపక అని ఇట్లా అన్ని ఏకదం గుట్ట పీకినప్పుడు దాత కిళి కృతాంతాచి అంటే ఏమును సూద్య ఏం పడ్డాయి పండ్ల మీద పండ్లు పడ్డాయి గచ్చి పట్టుకున్నాయి అది ఏమంటారు దాతకిళి అంటారు నేను దౌడలు కూలబడ్డాయి ఏముని సూద్య ఆ రాత్రి కావాలి అది ఎంత ఉండే పర్వతం 10 కోసులు ఎలా ఉండే 5 కోసులు ఎత్తుండే ఆ పర్వతం అంత ఏకదం బీకిడి చేతు మీద పెట్టిండు గగన ఏకదం ఎప్పుడైతే లేపాడు పీకిడి చెట్టు మీద పట్టిండు శ్రమ నాహి అణుమాత్ర థకావట్ కాలేదు ఏమి కాలేదు ఎక్కడ కాలేదు ఎవరికి హనుమంతుడు బాగా గేలా క్షీణ గేలా అవగాహన సేన ఏకదం అసుట్టి గుట్ట తీసుకొని చేతు మీద పోటీ ఎంత శుద్ధ బరుగా కచ్చింది ముంగటి ఏకదం బీకినప్పుడు ఏనుగు సొండ్లెంలో ఒక పువ్వు పడితే ఎంత బరువు అవుతుంది ఏనుగు బరువు అవుతుంది బరువుగా ఒక్క పరికి చెండు అంటున్నాడు కందుకంటే చెండు కింద చేతులు తీసుకొని ఎట్లా చేస్తారు అట్లా పర్వతం తీసుకొని పోటీ ఏకదం గోవాటిని తీసుకొని అంత గుట్ట ఇట్లా చేసుకుంటా చెండు చేసిన అట్లా ఎట్లా తీసుకోపోతారేవా అట్లా ఇట్లా అనుమానం ఎట్లా హనుమంతుడు తల్లి ఎన్ని ఏళ్ళు తపశ్చర్యం చేసింది మీకు అందరికీ తెలుసు 60 ఏళ్ళు చేసింది హనుమంతుడు ఆడుకుంటా ఎక్కడ గుట్టాలో పోతే ఎప్పుడైతే పాలస్తే ఎవరికి అంజనికి పాలస్తే గుట్ట పలగొట్టిపోయి ఆయన నోట్లే పడుతుంది ఎట్లా తపశ్చర్య చేసింది ఏమి చేసింది గాలి మాయవలు శుక్రవారం పడితే శనివారం పడితే కిలో అటుకులది సుసులా 1/2 కిలో రవాది సుసులా ప్యాలాలు సుసులా దినాటి ఊపితే వెళ్ళిపోవాటి పోర్లు ఎలాంటి పోర్ల దగ్గర ఏమున్నది అట్లా అది తపశ్చర్యం చేస్తుంటే అది అసుంటి పర్వతం తీసుకొని పోటీ మా పోర్లకు ఎప్పుడైతే పర్వతం తీసుకొని పోటీ అని ఆవాజీ అటింది రాత్రి ఏకదం కింద ఏమో చీకటి పడ్డది మీద ఎలుగు పడ్డది అక్కడ తీసుకొని రాబట్టి ఉత్తర దిశ నుంచి తీసుకొని రాబట్టి భరతుడు ఆడ నంది గ్రామంలో ఉండే ఆడ భరతుని మీద నీడబడా ఏం చేస్తాను అతి విస్మిత झालामनी निवड दाटली अस्तरजनी काय जात आहे गगनी लक्षिताची ఏకదం భరతునికి మేల్కాయన నంది గ్రామంలో చూస్తా ఉన్నాడు మీద విచారం చేస్తా ఉన్నాడు పోవాటింది ఏమది ఏకదం కింద ఏమైనా చీకటి పడ్డది ఎక్కడ చూడని అక్కడ చీకటి ఉన్నది మీద ఎలుగున్నది ఏం పోతా ఉండొచ్చు ఇది ఏం ఉండదు ఇట్లా భర్త విచారం क्रीडा करिताय गगनी लाज ఎవడు భరతుడు విచారం చేశా ఈ రాత్రికి ఇది పోవాటిదైతే ఇది విమానం ఉన్నది ఈ విమానం ఎవరిది ఉన్న దేవుని రాజుడు ఇంద్రుడు ఉన్నాడు
ఇంద్రుడు ఏం లేదు ఈ రాత్రికి దేవాంగన అప్సర ఎంట పెట్టుకొని ఆడపిల్లలకు విమానంలో తీసుకొని పోవాటిండు. ఈడు ఇంద్రుడు ఉన్నాడని ఇట్లా విచారం భర్తునికి పోయేటోడు హనుమంతుడు. అంగ ప్రాణవంతుడు తెనే ఉడిరా ధ్వని విచిత్రమటలా ఏకదం అది ఎందుకు ఇట్లా అనుమానం చేస్తా ఉన్నాడు భర్తుడు. దాని ఆవాజ్ ఒక ప్రకారంగా ఎట్లా వాద్య కొట్టినట్ల బాజ కొట్టినట్ల అని ఇట్లా ఆవాజ్ ఇస్తున్నది మీద పర్వతం. ఇది ఏమి లేదు విమానమే ఉన్నది. హనుమంతుడు ఒక శరీరంది గాలి ఉన్నది. ఇట్లా అనుమానం భర్తుడు చేస్తా ఉన్నాడు. వాద్యలావని అద్భుత అప్సరస విమానంత భరతుడు అంటా ఉన్నాడు విచారం. ఈ రాత్రికి ఎంత ఉన్మత్తుడు అయినాడు. ఓడు దేవుని రాజు ఇంద్రుడు ఉన్నాడు. ఈ రాత్రికి విమానంలో కూర్చొని సంఘ घेऊन అది దేవాంగన అప్సరాలకు ఎంట తీసుకొని వారాంగనకు ఎంట తీసుకొని ఈ రాత్రికి మజా చేసుకుంటా తిరిగాడు ఆకాశంలో. ఈయన జ్ఞానం వెళ్ళిపోయినా నేను దేవుడు రాజున్నా నేను ఏం చేయాలి ఏమి ఇది మీరు చబెట్టిండు. ఇట్లా భర్తుని వాడు భర్తుడు అంటూ ఎంత విమానంలా కూర్చొని వాళ్ళు వీళ్ళు ఉల్లంఘుని సాధు సజ్జన సజ్జన్లోకి లెక్క పెట్టకచ్చా. సజ్జనులు వాళ్ళ ముంగడికి వాళ్ళ మీదికి వెళ్ళి ఎట్లా పోవాలి ఇది మీ విచారం ఇడతా పెట్టా. ఎవరు ఇంద్రుడు ఈ రకంగా అఠాసం చేసుకుంటారు. ఈడ నాథ్ మహారాజు మాకు మీకు 4 దృష్టాంతం ఇయ్యాడు. 4 దృష్టాంతం ఈ జగంలో తెలవాలని ఇచ్చారు ఓళ్ళు నాథ్ మహారాజు. మనిషికి ఒక బలం పేల బలం ఉండే అంట్లో బలంలో ఏమో ఒక పైసా ఉండే దగ్గర ఫుల్ ऐश्वर्य ఉండే अंतटला तागणकी जर नेरच्या मद्यपान झाला उन्माद त्याचा गेला विवेक అంటే మన జ్ఞానం వెళ్ళిపోతది. పైసా వన్ దగ్గర ఎక్కైతది, ధనం ఎక్కైతది, బలం ఎక్కైతది. తాగని నేరుస్తాడు ఆ మనిషి లెక్క పెట్టాడు వాని జ్ఞానం వెళ్ళిపోతది. అసుంటిదని వాడు భక్తుడు విచారం చేస్తా ఉన్నాడా. వేషాగమనించే రత్న సర్వదా అత్యున్మత నాటమే సర్వార్థ భారత స్వచ్ఛ విచారత ఖరదైసా. ఎప్పుడైతే పైసా అవుతుంది తన దగ్గర సత్తా అవుతుంది ఒక బలం ఉంటది అసుంటి మనిషిది జ్ఞానం వెళ్ళిపోతుంది అంట. నాథ్ మహారాజ్ చెప్తా ఉన్నాడు ఏమని ఏం చెయ్యాలా ఏం వాళ్ళు చూడడాటిరా చూడరాదా నేను ఈ చెయ్యాలా చెయ్యరాదా మొత్తమే మర్చిపోతాడు. ఎట్లా తిరుగుతాడు ఖర్ర జైసా. ఖర్ర అంటే గాడిది తిరుగుతాడు అంట. ఆ గాడిది ఎట్లా తిరుగుతుంది ముంగటి నుండి మర్యాద మర్యాద दिवसा देखता वेशाद्वारी विचार सदा నాథ్ మహారాజు ఉదాహరణ ఎటు మంచికి 4 ఒడుగులు ఉన్నాయి. ఉన్మత అయిన మనిషి ఏం చేస్తాడు దృష్టాంతం ఏమిచ్చిండు నాథ్ మహారాజు. గాడిది మీద వేసి ఆ గాడిదికి అన్నట్టు 2 కాళ్ళ గాడిది 4 కాళ్ళ గాడిది మీద వేసి 2 కాళ్ళ గాడిదికి అన్నట్టు. ఆ గాడిది ఉన్మత అయిన గాడిది ఏమి చేస్తుంది గాడిది వెనక గాడిది తలుగుతుంది. ఆడిది గాడిది వెనక మొగ గాడిది ఎంబడి తలుగుతుంది. పొద్దుందాకా మంది ఉన్నారు మంది లేరు అని ఇట్లా అంటది. అది విచారం చేస్తుందా ఏడైతే మంది మనుషులు దాంట్లోకి బడి వెళ్తుంది ఈ మొగ గాడిది దాని ఎంబడి వెళ్తుంది. యా గాడిది 2 కాళ్ళ గాడిది. వేష మరి తిష్టత అంటే వేష అంటే ఏమంటారు భోగంది. భోగం దాని ఇంటి ముంగడికి నేను ఇసుంటాడున్నా మంచోడున్నా మంది ఏమంటారు నాకు ఊముస్తలేదు ఇది మీరు మర్చిపోతాడు. అదే మనిషి ఒక పరిజ్ఞానం వెళ్ళిపోయా అంటే ఏం చేయాటినా ఏమంటారు ఇది మర్చిపోతాడు ఉన్మతుడు అవుతాడు. ఆడపిల్లల నాదంలో పడ్డ మనిషికి ఏమి జ్ఞానం ఉండదు అంతానే మర్చిపోతాడు. వేషాలు అంటే భోగం దాన్ని ఎంబడి పడ్డాడు. అట్లా గాడిది తిరగని అన్నాడు పతి ఉంటుంది అన్న
ఆ గాడిది వెనక గాడిది ఉరకాడితే మొగ గాడిది వెనక పోతుంది. పోయినప్పుడు ఆ గాడిది ఏం చేస్తుంది, ఫడల్లా దంతుంది. దన్నప్పుడు ఎడ దొరుకుతాయి కాళ్ళు, ఈడ ఈడ కలిగినప్పుడు ఏమవుతుంది, ముఖం బలిగిపోతుంది. ముఖం బలిగిపోయినప్పుడు ఏమొస్తుంది, నెత్తు రాస్తుంది. ఇక్కడ ఉన్నది చెప్పటి ఇక్కడ ఉన్నది చెప్పటి అప్పుడు ఏం చేస్తుంది, నాటుతుంది. యాగాడిది యాగాడిది నాటినా 4 కాళ్ళదా కాదు, 2 కాళ్ళ గాడిదికి దంతది. ఎవరు ఎప్పుడైతే నీ దగ్గర పైసా ఉంటుంది అంతా తీసుకొని పోయి దాని ఇంట్లో వేసారు దాకా అది ఊకే ఉంటుంది. అప్పుడు అయినాక ఇంకా అంటే తీసుకొని పోకుంటే ఏం చేస్తుంది, తంతది 2 కాళ్ళతో. ఈ 2 కాళ్ళ గాడిదికి 4 కాళ్ళ గాడిది మీద వేసి నాకు మారదు మాకు మీకు చెప్తాను. అది దంతా పోతుంది. యాగాడిది 2 కాళ్ళ గాడిది దంతది ఒక గాడిదికి. అప్పుడు దానికి కాలదు హృదయావరి ఝలిత. ఈ గాడిది కనుక గాడిది ఉరకాడితే ఏం చేస్తారు, తంతది. తంటే దాని కాళ్ళు అవి మెత్తగా తగ్గుతాయంట. యాగాడిదికి 2 కాళ్ళ గాడిది కష్టతి. ఆడోళ్ళు నాదిలా పడ్డ మనిషి అంటాడు ఆత్మారావు చెప్తా ఉన్నాడు. అరే ఇసుంటి కాళ్ళు జరిగేది ఒక ధైర్యం కావాలా, అది తంతా పోతుంది తీసుకొని పోకపోతే. ఎన్ని వదులు ఉన్నదంటే అది మంచిగా చేస్తుంది, అయిపోయినప్పుడు దంతం లేదా దన్నాడితే అంటాడంట. ఇసుంటి కాళ్ళు పూల తిరుగులు పడటినే కదా నా ఎంత ధైర్యం. ఈ మంది పురాణము చదువు పురాణమీను ఇసుంటి మజా ఇడిచి అక్కడ పోతారు అంటాడంట వాడు. 4 కడతోడు కాడు సంపత్తి ఎప్పుడైతే భోగం దాని ఎంబడబడ్డోని మనిషిది ఆగతి అయినది, ఆగతి అవుతుంది. ఇప్పుడు దాగేటోళ్ళది మాది కొట్టు చెప్పట్టినా మీది కొట్టున్నారు లేదో దాగేటోళ్ళు. లేకపోతే నేను బోడితే తవ్వాలి ఇలా పడగలరు. నేను ఉన్నది చెప్పండి, దాగేటోళ్ళది ఏముంటుంది, వేచుని పదరాచి సంపత్తి కష్టం చేసి పైసా కమాయి చేసింది ఆడ ఇస్తారు. సారా దుకాణంలో ఇస్తారు. సారా ఇప్పుడు గరీబోళ్ళు తెలియదు, ఇప్పుడు 200, 300, 400 అయినది ఉన్నది ఉన్నది. ఇండియా మొన్న ఇట్లానే అయినది. ఒకడు దాగిపడ్డాడు, దాగిపడ్డప్పుడు ఇంకొకడు పోవాటిండు. పోయి వాడికి దాగిపడ్డాడు, ఇది దాగిని పోయేటోడు వీడికి దాగిని పోయిండే. పోయి ఇట్లా వాడి దగ్గర వాసన చూసి ముఖం చూసి అని వాడి ముఖం కది వాసన చూస్తున్నాను వీనికంటే నేను వీనికిలే వీని వస్తుంటుంది. వాడు అని 100 ఎకరాలు గడిగినా కలగని ఇంత అసలు సారా వీడికి ఏడ దొరికింది అన్నట్టు వాడు. ఇంత నెంబర్కి నేను వాసన రావట్టి 100 ఎకరాలు పోయా కదా ఇసుంటి సారా నాకు దొరకలేదు అని ఇట్లా ఉన్నది అంటే నేను. అప్పుడు ఏం చేస్తాను మరి, ఏచుని పదరాచి సంపత్తి మోక్షే సుఖ. ఆ పైసా కమాయి చేసిన పైసా కమాయి చేయాలి. పైసా కమాయి చేసినాక ఏంటి ఖర్చు పెట్టాలా. ఇప్పుడు ఇసుంటి ఇదే శక్తి ఉన్నది, ఒక దేవుని సప్తా కాబట్టి ఆ పైసలు అందులో ఇస్తే పుణ్యం కలుగుతుంది లేదా, స్వర్గానికి పోతామా లేదా, ఇది తెలుస్తుంది కదా. ప్రతి మనిషి పుణ్యం పాపం అందరికీ తెలుసు. ఇప్పుడు మా దగ్గర పైసా అయినది సత్కార్యానికి ఇస్తే పుణ్యం దొరుకుతుంది పాతకమా, ఇది తెలుస్తుంది. తెలవాడికి ఈ పైసలు తీసుకోపోయి సారా నరక సేవన అంటే ఏమవుతుంది, అసూటి పైసా తీసుకొని పోయి సప్తాకి ఇస్తే స్వర్గానికి పోతాడు, పుణ్యం కలుగుతుంది. ఆ పైసా సారాకి ఇస్తే నరకానికి పోతాడు. సారాలో ఇంత ఇది ఉన్నది, సారాలో ఖరాబు ఉన్నది జగంలా. సారాలో గట్టోనికి 4 ఫాయిదాలు ఉన్నాయంట. వాని ఇంటికి దొంగరాడు అంట, పిచ్చి కుక్క వాని కరవది అంట. అదే పిచ్చి ఉన్నది ఇంటికి గర్వాలంటది అంట. వాని ఇంటికి దొంగరాడు, పిచ్చి కుక్క కరువది, వాడు పెద్దోడు పండుగ చేయడు, వాని ఇంట్లో దొంగలు పడడు. దొంగలు అనేవాడు వీని ఇంట్లో ఏముండదు కదా, దొంగలు పోరు. పిచ్చి కుక్క అంటే వీడే పిచ్చాడు అని నేను ఇంటి గర్వాలి, అది గర్వాలి.
వాడి తండ్రికిన పైన వాడేదొస్తాడు కానీ కట్టెలు తక్కువ జరుగుతాయి. పెద్దోడు పండుగ చేయడు వాడు, కట్టెలు తక్కువ జరుగుతాయి. తాగి ఏమి ఉండదు, ఎండిపోతాడు. దొంగలేంటికి వాళ్ళ ఇంట్లో పడతారు, ఏమి ఉండదు. ఈ ప్రకారం ఏమైనది ఇప్పుడు 2 దృష్టాంతాలు అయిపోయా. సారా తాగేటోడు ఆ పైసా ఖర్చు చేసి సారా తాగి నరకానికి పోతాడు. వేషాదారి అంటే భోగందారి ఎంబడబడి ఈ గతి అయిపోయా. ఇప్పుడు జింద మనుషులు ఎట్లా ఉంటారు జగన్లో వాళ్ళని చెప్పాలి. దగ్గర లేడు, దూరం అయినాడు, పత్తిల కాడి కట్టినట్లే దగ్గర నుండి చెప్తుంటే ఏమా. ఇప్పుడు ఎవరో జింద మనుషులు చెప్పండి, జింద ఎట్లా ఉంటారు జగన్లో తోడేం చెప్పి నేను పోతా. జింద అంటే ఇట్లా జింద మీ ఊళ్ళే లేరు, మా ఊళ్ళే ఒకటి ఉండే జింద కథ చెప్పంటే చెప్తాను. నేను ప్రత్యక్ష చూసినా, మా ఊళ్ళే వీడివి చూసి నేను ప్రత్యక్ష అంటే కళ్ళతోటి చూసినాం. బిడ్డలు ఉన్నారు, దానికి కొడుకులు ఉన్నారు. వచ్చిన పింఛన్ అట్లా దబాలు చూస్తుండే, అది మంది ఇంట్లోనే తింటుండే, అది మంది ఇంటికి పోయి తింటుండే. ఇది 4 ఏళ్ళ మా ఊళ్ళే అయి లోతులు మాట్లాడి 4. దానికి బిడ్డలు ఉన్నారు, పెద్ద పెద్ద మన్మరాలు ఇది కొడుకులది పెళ్లి అయినది, ముసలిది ఉండే. దాని ఇల్లు ఊరు కడాపు ఉండే. దాని దగ్గర లేదంటే 4-5 తులాలు బంగారం ఉండే. అచ్చిన పింఛన్ పైసలు అట్లా పెడుతుండే. ఆ ఇంట్లోనే పట్టుకుంటుండే, అది ఓల ఇంట్లో పట్టుకుండే. బుక్ పోయి మంది ఇంట్లో తింటుండే. అది ఒకనాడు ఏమైనా చచ్చిపోయినది. అది చచ్చిపోయినాక 4 రోజులకు వాసన రావడితే మందికి తెలిసింది. ఈ స్వతः నా ఊళ్ళే అయిన పరిస్థితి. ఆ పైసల మీద అట్లానే పడి చచ్చిపోయినది. దానికి యువతలు తీయాలంటే పురుగులు పడ్డ మీద కట్టెలేసి దూరంకి పెట్రోల్ వేసి అగ్గి పెట్టి ఊళ్ళే. అంతా అయినాక దాని బిడ్డలు కొడుకులు వచ్చి దీని దగ్గర పైసలు బంగారం ఉండే అని దానికి కాలగొట్టినాక బూర్ది తీసి కెదురితే 4 తులాలు బంగారం వెళ్ళింది. కడుపుకు తినంది అట్లా పైసల మీద పడి చచ్చింది. వాళ్ళకి ఇవ్వలేదు. జింద మనుషులు ఇస్తుంటారు ఉంటారు. ఆ జింద మనుషులు నాత్మారా చెప్తారు. ఆ పైసా కష్టం చేయాల, జోడుని ఆధారం ఉత్తమ కష్టం చేయాలని లేదు. సంసారం చేయాలి, పైసా సంపాదనం చేయాలి, అసుటి చింత చేయాలి. మా వాళ్ళే ఇంకొక ముసలి ఉండే అట్లాని. ఆ ముసలి ఏం చేస్తుండే, పండుగ వచ్చా అంటే మంది ఇంటికి పోవాలి. అది కడుపుకు తినారాదు, అది ఖర్చు పెట్టారా. మంది ఇంటికి పోవాలా. మంది ఇంటికి పోయినప్పుడు పండుగ నాడు అయిన వాళ్ళ పోలేరని తినే టైంకి పోతుండే. ఒక పిల్లకి పెట్టుకొని పోయినాక మెల్లగా కూర్చొని మాట్లాడుతాడుతో పిల్లకి ఇచ్చాలి. ఇట్లా అనాలి. అది అమ్మాయి ఎడబట్టి ఆకలైన ధరంటారు బట్టి తింటారా తిని అయి ఏం తక్కువ పోయినా అన్నం ఏం కరువు వచ్చింది అబ్బో కలుగుతాయి అని తినాలి. ఒక పోలే ఇంత బువ్వ పెట్టించటానికి పెట్టి అవసరం పోయి ఇంకా దానికి మెల్లగా ఇచ్చా. అదే అమ్మాయి ఇంకా ఎడబట్టింది. అయి నాకు ఇడ్చబెట్టి తినాలి. తిందే పెట్ట చూసుకున్నాను. జింది ఎట్లా ఉంటుంది. అవి ఏం పోయినా నీవు 2 పోలేలు తినాలి. దానికి బువ్వ పోలేదు. మంది నిన్నే అయిపోయాయి కదా పండు. మంది మీద ఆయనా ఈ సూటి జిందులు ఇక అసూటి చిన్న మనిషికి నిరాశ పాహే పిత్తర. వాడు కడుపుకు తిన్నాడు, చుట్టాలకేయాడు, తన బిడ్డలకేయాడు, కొడుకులకేయాడు. ఇక పెద్దోడు పిత్తరంటే పెద్దోడు పండుగ చేస్తారు కదా. ఇసుడు చిన్న మనిషి చేస్తాడా? ఇది అసలు చేస్తాడా? మగలు ఎట్లానైనా 2 ఆలుమగలు ఉండేవి. ఆలుమగలు ఉంటే ఏమైనది, పెద్దోళ్ళ పండుగ వచ్చింది. పెద్దోళ్ళ పండుగ వచ్చినప్పుడు ఏమైనది, అది ఏమైంది అన్నది పెద్దోళ్ళకి బెడదమే. ఏమారో ఇది చేసి నవజం చేసి పెద్దోళ్ళకి బెడదాం. 4 మంది 5 మంది ముత్యాయిలకు ఇచ్చుకొద్దామని మొగడికి. వాడు జిందంటే జిందగీ నస్తుంటాడు. వాడానే ఏం చేస్తావే
5 మంది ముత్యాయిలకు పెడతా నేను ఉంటా ఉన్నావని నువ్వు ముత్యాయి ఉన్నావు నేను ముత్యాయి ఉన్నా ఇది పోలేలు చేసినాక నా కార్తీ నువ్వు చేయి నీ కార్తీ నేను చేస్తా నా కాళ్ళు నువ్వు మొక్క నీ కాళ్ళు నేను మొక్కుతా మందికి పెట్టుడేందు మందికి పెడితే వస్తుంది అట్లా ఎట్లా వస్తుంది నేను బరాబర్ పెడతా 5 మంది ముత్యాలు నేను బరాబర్ పెడతా ఇంత సంసారం చేసిలాగా మా అత్తమామని ఇంత పెట్టిపోయినా నాకు సత్తా లేదా అని అది భోళే ఉంటారు ఆడేటోడు భోళే ఉంటారు అది అని నేను పెడతాను నువ్వు ఎట్లా పెడతావు నేను మీ చూస్తాను అది బాగా 5 మంది ముత్యాలకు కుక్కుం పెట్టి వచ్చి ఇక్కడ ఏం చేసా పోలేని వీలేం ఏం చేసి వాళ్ళకి తినడానికి పగడికి పిలిచా ముత్యాయిలో వాళ్ళ మొగోళ్ళకు వీరు అంటారు మా మాటలలో పిలిచా వాళ్ళ మొగలు పిలిచటానికి ఏం చేసిడు ఇన్ని తెచ్చిడు ఏమంటారు మీరు పీడుకలు తెచ్చిడు అన్న మూలలు వేసిండు 4-5 ఇక చాట తీసుకుంటా కొట్టుకుంటా కూర్చున్నాడు వాళ్ళు వచ్చి ఏం పట్టేలా ఏం చేస్తున్నావు ఇది తెలుస్తా తోడం నిలబడు తెలుస్తుంది ఇట్లా అది దానికి ఏమైనది ఏం లేదు మా అవ్వ బావ చచ్చిపోగా కాళ్ళకు నొప్పి అయింది అది కాల్చేది మర్చినాము గాల్వాలు అది చేయట్టినాం అంటే అవ్వ బావలు చచ్చిపోయారు కదా చచ్చిపోయినారు కదా ఇప్పుడు గాల్చేది ఉన్నది ఎట్లేము ఇప్పుడు మా అవ్వ బావలు తింటారా అని మీరు తింటే వాళ్ళు తిన్నట్లనే అంట కదా మీరు తింటే వాళ్ళు తిన్నట్లనే అంట కదా తిన్నట్లే మరి నీ కాలుస్తే దానికి అరిచినట్లనే కదా అరే బాబా నీ తినుడు తనగది నీ ఈనుడు తనగదు పారిపోయింది జీర్ణ మనిషి ఇట్లా సనావరాచి నేనంతే పెద్దోళ్ళది ఇడ్చబెట్టు సనావర అంటే పండుగ పబ్బం సుద్దా ఓరికి కడుపుకు తినారు మంది మీదనే వేస్తారు అది భ్రష్టాత్మ అనారులో చెప్తారు ఇంత చేసి లాస్ట్కి ఏం చేస్తారు సంపాదన చేసి కడుపులకి ఇయ్యరు బిడ్డలకి ఇయ్యరు కొడుకులకి ఇయ్యరు పాతి పెట్టి చచ్చిపోతారు పాతి పెట్టి చచ్చిపోయినప్పుడు పాతిలోకి ఏమో ఇసుంటాడు సంగతి అంటే సరా రాగేటోది చిందు చేసేటోళ్ళది ఇది దుసరోళ్ళ ఆడపిల్లల మీద నజరు పెట్టేటోళ్ళు వీళ్ళ 3 ఒక్క తవనే ఉంటే వారి గతి ఏమైతే ఓలానాటి నాథ్ మహారాజ్ చెప్పట్టి ఒక్క గుణం ఉందంటే ఒకడొక్కడు చచ్చిపోవట్టి నీ 3 గుణాలు ఒక్కొంది పాడి తసే ఇసుంటి ఉన్మత్తుడు ఇవేడు ఇంద్రుడు అయినాడని భర్తుడు అంటున్నాడు ఎప్పుడు భరతుడు విచారం చేస్తా ఉన్నాడు మా సాధు సజ్జనుని ఉల్లంఘన చేసి విచారం చేయకపోయా ఓడు ఇంద్రుడు ఇసుటి ఉన్మత అయిపోతున్నాడు ఇసుటి వాళ్ళకి శిక్ష చేయడానికి ఏకదం అప్పుడు ధనుష్యానికి బాణం ఏకదం పెట్టినైతే పెట్టి బాణం తీసిండు బాణానికి రామాజ్ఞ రాంబాణం తీసిండు దానికి ఆజ్ఞ చేస్తున్నాడు ఈడ కింద భక్తుడు ఉండే రాముని భక్తుడే ఉండే బాణం ఏది ఉండే రాముని బాణం ఏది ఇస్తుండే మీదికెళ్ళి పోయేటోడు రాముని భక్తుడు ఉండే జయ రామ శ్రీరామ ఏకదం బాణం బాయా ఓడు భర్తుడు ఆగ్రహించుండే కదా దుష్టునికి కొట్టిరా మా అవతారాన్ని దుష్టుని కొట్టేటట్టున్నది ఆ బాణం మీద పోయేటాడు బాణం చూస్తున్నాడు బాణం అన్నట్టే భరతుడు కొట్టిరా అన్నాడు వీడేమో జయరామ శ్రీరామ అన్నట్టు రామ్ భక్తుడు ఉన్నాడు జయాలు ఎట్లా ఇట్లా బాణం విచారం చేస్తా ఉన్నాడు ఎప్పుడు బాణం పోయినదైతే
చూసట రామ్ భక్తుడున్నాడు ఇసుంటని కొట్టేది నాతోటి కాదు చెయ్యాలి ఎట్లా బాణం అంటున్నాడు తన మనసుకు భర్తుడేమన్నాడు దుష్టునికి కొట్టిరా అన్నాడు ఈడు పోయేటోడు శిష్టుడు ఉన్నాడు రామ్ భక్తుడు ఉన్నాడు చెయ్యాలి ఎట్లా साधू साधू श्रीनाथोडे आयचा विचारू निवाडे कोडे चरणाकडे चालिला ఏం చేశా బాణం విచారం చేశా కింద పోతే భర్తుడు కొట్టిరా అన్నాడు వెనక పోతే భర్తుడు శిక్ష చేస్తాడు ఇది కొడితే పాతకం జరుగుతుంది చేయాలి ఎట్లా स्वामी कार्य सिद्धी जाय विजय हो त्रिलोकी బాణం విచారం చేశా వెనక పోతే శిక్ష అవుతుంది ఇది కొడితే పాతకం దీనికి ధర్మ సంకష్టం అంటారు సంకష్టం బడ్డ భరిత సజ్జనాచే పాయే సజ్జను కాలు పట్టాలని ఆ బాణం కాలు దిక్కుపోవాటే హనుమంతుడు मिट्टी घातला बाण सब विस्मित कविरन बाण कोण कोणाचा एकदम बाणं बाया कालुक बट्टे हनुमंतुడు काल आय गाव जरिदमनी बाण आवला की नाही जगता श्रीराम अंकितनी वैवंदन अति विस्मय एकदम कालुक बट्टे काल के हनुमंत श्रीरामाचा बाण होय अति क्रम करता करुणा साथ सांगे नमन करता होय रामस्नेह भावार्थ रामुने भक्ती చేసేటోడు హనుమంతుడు ఉండా कभी का समानाच्या वाजवा तो भरीला संपूर्ण पाव आदायले त्याचे तवा तळी बाण ओढिला అప్పుడు హనుమంతుడు విచారం చేసి బాణం తీసుకోబోతుంది उदय दिव कर्मणे रघुराज रघुवीर घेऊन आला मजवर बाण सत्वर तेते ओढी की उठल्या समुद्र बदवण्याचा सिर करण्या भीमसेन राजदार सवे सत्वर येत्याला ఓడ హనుమంతుడు విచారం చేస్తున్నాడు రామాంకిత బాణం ఉన్నది ఒక్కవేళ గిట్లా గిట్ట అయినదేం నాకు రానికి తడు అయినదని రాముడు రావణునికి కొట్టేసి లక్ష్మణుని లేపుకొని వచ్చి నాకు ఎదురుగా బాణం ఇచ్చిండేం జూదవి బాణం स्वामी कर धिक कुमा जीवितवृत्ता कोण आर्त जाताशी హనుమంతుడు విచారం చేస్తా ఉన్నాడు బాణం గుంజాడితే అరే రాముడు అందరి కొట్టేసి నాకు ఎదురు బాణం హనుమంతుడు విచారం చేస్తాను సత్వర బాణ హనుమంతుడు అంటా ఉన్నాడు ఈ బాణము భర్తుంది అని తెలియకొచ్చిండు రాముడు నాకు పంపించిండు ఎదురు ఎట్లేం పంపించుడు హనుమంతుడికి రానికి తడు ఆయా అని ఒక్క ఏడ పిన్న निघाला सत्वर बाण वेगे पातळा तारा पुढे देखला नंदीग्राम रचना अति मनोरम भक्त उत्तर अर्थ देते एकदम आपण బాణం మీద ఆధారం వేశా ఆ బాణం కింద గుంతోటి హనుమంతుడు ఆ బాణం ఇంతని కింద వచ్చేటానికి एकदम నంది గ్రామంలో ఆ బాణం తీసుకొచ్చా ఆ పర్వతం సైత హనుమంతుడు సైత एकदम నంది గ్రామానికి ఎవరు చూసి హనుమంతుడు దశ ఇప్పుడు ఈ అధ్యాయం అయిపోయా ఇంకా ముంగటి అధ్యాయం 5వ అధ్యాయం ఇప్పుడు హనుమంతుడు పోయి నంది గ్రామంలో దిగా భక్తుడే ఆడ ఉన్నాడు భరత్ భక్తుడే ఇద్దరు భక్తుల్ది ప్రేమం ఒక్కరికొక్కరు गोड काय अळका वाचून विकीचा आकाशा काढून माझ्या वदनी घाली नाथ महाराज को जनार्दन स्वामी की नाथ महाराज अंटो ఎట్లా ముఖీచి ఘాస కాడుని తల్లి కేదార తీయక తలగాల తన నోట్లేది తీసి పిల్లల నోట్లే వేస్తారు అట్లా గురు त्याच्या मुखी घास जाणे काता पायावरी बळे पडणे घास कोंदणे ముక్కామాజీ గురు అంటే ఎట్లా ఉంటాడు తల్లి సమానం ఉంటుంది తల్లి దృష్టాంతుడు అయ్యాడు నాథ్ మహారాజ్ ఈ పిల్లాడికి ఏమి తింటది ఏం చేస్తుంది తల్లికి తెలుస్తుంది అప్పుడు పిల్లాడు పాలు తాగకపోయాయంటే ఏం చేస్తుంది తల్లి కాళ్ళ మీద పంపిస్తుంది పంపించి ఏం చేస్తుంది చెంచాతోటి పాలు వేస్తుంది ఆ పిల్లల మీద బద్మాసు ఉంటాయి గట్టిగా ఇట్లా నోరు దబాంచి కొడతాయి దానికి ఫట్టని ఇట్లా కొడుతుంది అది నోరు अभिधान विश्वमाता
అది ఎవరు తెలుస్తుంది? పిల్లలైన తల్లికే తెలుస్తుంది. ते वांजेशी न कळे వ్యాలీ జానే వేదన పిల్లల గన్న తల్లికి తెలుస్తుంది పిల్లలు ఎట్లా ఆకలైనది ब्रह्मादिका पुत्रलालिके ब्रह्मांड सुजनी कर्मे पूर्णमानिनी मदत में चाली लक्षण तारण्या दुधक देवे की भुकेला जेव घालावे माझे हे सर्वतान समोर शेवणे बोलावे बाबुनी याची काय करू आता जन्म झाला करता किती याची करू चिंता काय सर्वता जनेना घास तोई घेऊन येणे म्हणून निज मुखाची काढणे माझ्या मुखी बोलणे बाळच्या गाळ कारणे कृपाळू आ तिसरा श्राम कथा माऊली घात कोण घेता आडमी घालो चित्ता काय सर्वता जाणे नाही तेही कृपाळू कायचे थोडे काढून वेगळी गोपिता माझ्या मुखाची निज मानसी सुकावे बाळकाच्या धनी घ्यायचे का शिष्याचे झाले पण होईले आणि घेण कळे सहज सद्गुरुने जाणी जे ప్రసవతి ఒక శిష్యులది ఏం బాధ ఉందో శిష్యులకు ఏం కావాలో ఒక గురుకే తెలుస్తుంది పిల్లలకి ఏం కావాలో అది తల్లికే తెలుస్తుంది తల్లి సమానం గురు అంటాడు గురు తల్లికి నా పెద్దది స్థానం గురుది తల్లి ఒక జన్మం ఇచ్చి దానికి సంసారం పెడుతుంది కానీ గురువు ఉద్ధారం చేస్తాడు గురువు జగంలో పెద్దడు ఉన్నాడు అని జనార్దన స్వామిని నాత్మారా ఇప్పుడు ముంగటి కథాభాగం ఇట్లా 5వ అధ్యాయంలో కథాభాగం తీయగ గోడ్ అంటే తీయగున్నది తీయగున్నది అందరు చా తీయగ తాగుంటే కథ ఇనుంది అందరు ఒక్క పరి ఇట్లా పుండలి కానీ అంటే గిలాసులు పడేటి కానీ పుండలి కానండి మూడు అధ్యాయులు 4 గంటల సమయం దయచేసి వాచకులు సూచనలు తొందరగా రావాలి ఉమాకాంత్ రెడ్డి కరంజీ వీరు వాచనం చేస్తారు సంగారెడ్డి పాటిల్ కరంజీ వీరు సూచన చేస్తారంటే చెప్తారు చదివేవారు ఉమాకాంత్ రెడ్డి చెప్పేవారు సంగారెడ్డి